రేపే విజయ్ ప్రమాణం. కాంగ్రెస్ లెఫ్ట్ బీసీకే మద్దతు. టీవీకే శాసనసభ పక్ష నేతగా ఎన్నిక. కాంగ్రెస్ లెఫ్ట్ బీసీకే మద్దతు అని క్వశ్చన్ మార్క్ ఉన్నది. మద్దతు ఇస్తున్నారా లేదా? 108 మంది. మరి ఎవరు మద్దతు ఇస్తారు ఈయనకు? వాస్తవం కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఒకరైతే మద్దతు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. 10 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్నది. ఈ 2 రోజుల్లో వాళ్ళకి డైలమాలో ఉన్నారు, ఎవరు ఈ మద్దతు తీసుకోవాలనే కాన్సెప్ట్ లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ పెడతాయి. మద్దతు ఇచ్చే పార్టీలు ఊరికేనే మద్దతు ఇవ్వవు. వాళ్ళకు డిప్యూటీ సీఎం అడుగుతాయి, అవసరం కొన్ని మినిస్టర్ పోర్ట్ఫోలియోలు అడుగుతూ ఉంటాయి. ఇంకొకటి గవర్నమెంట్ లో మా రోల్ ఏందని అడుగుతూ ఉంటాయి. ఇది ఇంకొకసారి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక లేకుండా చాలా ఉంటాయి, ఇలా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కి 5 సీట్లు, వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, అంటే 5, 2, 7, 2, 9, 2, 11. ఈ 11 మంది వీళ్ళు ఇస్తే ఓకే. ఇక లేదంటే మరి ఈ 11 మందిలో ఎప్పుడన్నా మళ్ళీ 2-3 మళ్ళీ జంప్ అయ్యారు అనుకోండి, మళ్ళీ అవిశ్వాసం పెడితే మళ్ళీ గవర్నమెంట్ పోయే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కానీ పోటాపోటీ మెజారిటీతో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు కోరుకోరు. దాదాపు మనం సపోర్ట్ తీసుకునేటప్పుడు ఒక 10 నుంచి ఒక 15 మంది ఎక్కువ ఉండాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు ఇప్పుడు ఏం లేవు. అంతా జంపు జలాలని ఎక్కువ రాజకీయాలలో. విజయ్ కూడా ఒకటి చెప్పిండు, ఏంటంటే మీరు ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జంప్ చేస్తామంటే నాకు అట్లా వద్దు, నేను బహిరంగంగా మద్దతు తీసుకొని నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను కూడా క్లియర్గా చెప్తున్నాను. అదే విషయము ఇప్పుడు యాక్చువల్గా కూడా ఏంటంటే జంపు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నిజంగా ఎవరి మద్దతు తీసుకుంటే కొన్ని చర్చలు కూడా ఉంటాయి. ఎందుకంటే సపోర్ట్ చేసినట్టు ఊరికే సపోర్ట్ చేయరు. అదే ఈ ప్రభుత్వంలో మా పాత్ర ఎంత ఉంటుంది, మాకేం పోటీ చేస్తారు, మాకెంత మా గౌరవం ఏంది, నేను సపోర్ట్ చేశాను. కొంచెం చర్చలు జరిగిన తర్వాత రేపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, అయితే ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్లా కైవసం చేసుకోవచ్చు? ఓ మార్కెట్కి పోయి ఒక వస్తువు కొనుక్కొచ్చినట్టు జోబులు వేసుకున్నాడు. అసలు యాక్చువల్గా ఇక్కడ ఈయన ఏం చేసిండంటే, ఒక సమస్య వచ్చింది రాష్ట్రంలో, ఆ 2 పార్టీలు సరిగా పాలిస్తలేవు. అవకాశం కోసం ఎదురు చూసి ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో అక్కడ అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు నిజంగా అందిపుచ్చుకున్నాడు సరైన టైంలో. ఇంకొక విషయం కూడా, చాలా రాష్ట్రాలల్లో ఆల్టర్నేట్ ఉండదు, 2 పార్టీలు ఉంటాయి. ఇక ఈయనకన్నా ఓటేయాలి, ఈయన కాకపోతే ఈయనకన్నా వేయాలి. ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తారంటే, నిజంగా సరైన నాయకులు కావాలనుకున్న ఇప్పుడు సెలబ్రిటీలకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరికి తెలియని సాధారణ ప్రజలకు నేను కంటెస్ట్ చేస్తాను, నేను సీఎంగానే ఉంటాను అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు గతంలో చూస్తే మనం ఎంజీఆర్ నుంచి, జయలలిత నుంచి, ఎన్టీఆర్ నుండి చాలా మంది సినిమా హీరోలు ముఖ్యమంత్రులు అయిన చరిత్ర ఉన్నది. ఎందుకంటే సరైన టైంలో అవకాశం తీసుకొని ప్రజలలోకి వచ్చి, ఎందుకంటే మెప్పు పొంది ఇప్పుడు సెలబ్రిటీస్, సినిమా హీరోలు ప్రజలు అందరూ తెలుసు. చిన్న పిల్లల నుంచి దాదాపు 70 సంవత్సరాలు. ఎంజీఆర్ ముందు వచ్చిందా, ఎన్టీఆర్ ముందు వచ్చిందా? ఎంజీఆర్ ముందు వచ్చింది. ఎంజీఆర్ చూసి ఎన్టీఆర్ వచ్చింది. సరే, అంటే దాదాపు నాకు తెలిసి ఒక 40 సంవత్సరాలకి, 30 సంవత్సరాలు, 30, అంటే ఎన్టీఆర్ 30 సంవత్సరాలు దగ్గర. ఎన్టీఆర్ కూడా 82. అవును 82 అంటే ఇది కూడా దగ్గర 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినీతార పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక క్రేజీగా చూస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంది ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాల్సిన మనం ఒకటి, పవన్ కళ్యాణ్ విషయం కూడా తీసుకోవాలి. సినీ ఇప్పుడు ఆయన కూడా ఒక సినీ మంచి ఇమేజ్ ఉన్న హీరో. ఇప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఏమైందంటే అక్కడ ఉమ్మడిగా ఏదో టీడీపీ ఉన్న జనసేన కలిసి పోటీ చేసింది కాబట్టి సీఎం కాలేకపోయింది, డిప్యూటీ సీఎం అయ్యాడు. కానీ ఆయన కూడా అవకాశం ఉంటే గెలిచి. ఇప్పుడు ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా ఆయనని? ఏమని ట్రోల్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని రోజులు వాళ్ళ జెండా మోస్తావు, నీ అంతలు నువ్వు సొంతంగా బయటికి రా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతుండు, నువ్వు ఎన్నడైతావు? నువ్వు అదే జెండా మోస్తావా? కొన్ని విషయాలను అన్నిటినీ ఒకటే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ సందర్భం బట్టి కూడా ఒక్కోసారి పోటీ చేయాల్సి వస్తుంది. అంతే తప్పగానే తమిళనాడు ఏదో జరిగిపోయింది నేను ఎందుకు వెళ్ళాను, ఆయన తక్కువేం కాదు, ఆయన నిజంగా విజయం సాధించాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి సఖ్యతతో ఉండే పరిస్థితి. ఇవాళ మోడీ భారత ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ప్రధాని డైరెక్ట్ పేరు పెట్టి పిలిచే పరిస్థితి ఉన్నది. నిజంగా గ్రేట్. ఆయననేమో తక్కువ అంచనా వేయడం, డిప్యూటీ సీఎం నిజంగా ప్రజలలో మంచి మద్దతు ఉంది. ఆయన ప్రజలలో మద్దతు ఉంది, కానీ ఆయనని అభిమానించే ఎవరైతే అభిమానులు ఉన్నారో, మా అభిమాన నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు. తప్పలేదు. పక్క రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిండు 2 సంవత్సరాలలో. మా నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడి గదే డిప్యూటీ సీఎం కాడ ఉన్నాడు. భవిష్యత్తులో మనం అనుకోవచ్చు సీఎం అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఉంటాయి. నిజంగా హానెస్ట్ పర్సన్ కదా, హానెస్ట్. కానీ మరి విలువలతో కూడుకున్న నాయకుడు, నీతి నిజాయితీతో ఉన్న నాయకుడు, ఆయనకు ప్రజలలో మంచి పేరున్నది. వాస్తవాన్ని కూడా వ్యక్తిగతంగా కూడా నిస్వార్థపరుడు.
అటువంటి వ్యక్తికి సరే కొంచెం లేట్గానో కానీ భవిష్యత్తులో మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సింపుల్గా జోబులు వేసుకున్నాడు ముఖ్యమంత్రి అయితే, ఈ కష్టం లేకుండా. అదృష్టం అది, అదృష్టము. ఒక ముఖ్యమంత్రి పదవి రావాలి అంటే దాని వెనక ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎదురు దెబ్బలు, తట్లు రకరకాలు తగులుతాయి. సముద్రాన్ని ఈదినంత పని అవుతుంది. ఆ సముద్రాన్ని ఎటువంటి కష్టం లేకుండా సునాయాసనంగా స్పీడ్ బోట్ తో దాటిండు. ఇట్లా జస్ట్ ఇట్లా పోయి మార్కెట్లో పోయి ఇట్లా తీసుకొని ఇట్లా జోబులు వేసుకున్నట్టు వచ్చిండు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈయనకు పవన్ కళ్యాణ్కు సేమ్ ఏదో సిమిలర్గా ఉన్నట్టుగానే ఉన్నది. ఏంటంటే ఈయన లైఫ్లోకి భార్యతోని విడాకుల కోసము కొట్లాట జరిగింది, ఈయన లైఫ్లోకి త్రిష వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లైఫ్లకు ఉన్న భార్యతోని నాకు కొన్ని కుదురుతలేవు అన్నాయి. ఆయన రష్యన్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆయనకు కలిసి వచ్చింది, ఈయన త్రిషతో ఉన్నందుకు ఈయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఈయన మొదటి భార్య ఏమంటుందంటే త్రిష రెండో భార్యగానైనా ఓకే, కానీ నేనైతే విడాకులు ఇయ్యను. మరి ఇప్పుడు చాలా మంది హీరోలు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ లో నిష్పెట్టి రెండో రోజు చేసుకోగల, ఇది ఎగ్జాంపుల్. కానీ మరి ఆమె ఇయ్యను కలిసి వస్తుందేమోనని ఫస్ట్ లో నిష్పెట్టి మరి రెండో రోజు చేసుకోగల. ఇటువంటి సందర్భాలలో అటువంటిది ఏముండదు. మరి ఈయన కలిసి వచ్చింది, అటు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చింది. మరి చాలా మంది హీరోలు ఉన్నట్ల మరి మనం వాళ్ళ ఫ్యామిలీని బయటకు తీసుకురావడం సరే, ఫ్యామిలీని బయటికి తీసుకొస్తలేము. అది ఆల్రెడీ పేపర్లలో వార్తలలో అన్నిట్లలో వస్తూనే ఉంది. ఆమె బహిరంగంగానే చెప్తుంది నేను విజయ్తోనే ఉంటా. ఒక విషయం చెప్పన్నా, ఇంకొక విషయం చెప్పాను. మనం పేరు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థమైంది. ఎగ్జాంపుల్ ఏనా ఇప్పుడు ఆమె బహిరంగ వార్తలలో ఓపెన్ గానే చెప్తుంది. ఆమె ఓపెన్ గా చెప్తుంది, ఉంటానంటుంది. అవసరమైతే ఇంకొక విషయం తెలుసు, ఎందుకు ఉంటా ఒక రాష్ట్రానికి వద్దని అనుకుంది, నాకు వద్దు ఆయనతో, నాకు విడాకులు కావాలని చెప్పేసి కోరింది ఆమెనే. మళ్ళీ ఇప్పుడు విడాకులు వద్దు, నేను ఆయనతో ఉంటా, ఆమె త్రిష రెండో భార్యగానైనా ఓకే ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా అంటుంది. ఎందుకు? ఇగో పార్వతీ పరమేశ్వరుడు అని ఉంటుంది, ఒక ఫోటో చూసుకోవాలి మనం. సింపుల్ గా చెప్తాను నేను. అర్ధ భాగం ఏమో పార్వతీదేవి ఉంటది, ఇటేమో శివుడు ఉంటాడు. ఇది కూడా అంతే, అధికారము అది ఒక మత్తు. అది ఇప్పుడు భర్త సీఎం అయితే ఏ భార్య విడిపోవాలని చూస్తుంది? చూడదు. మరి ఒక విషయం తెలుసా, ఇప్పుడు గతంలో ఒకరు మనం చెప్పుకున్నాం, ఒక ఆయన ఇప్పుడు విడిపోయిండు, తర్వాత వేరే వాళ్ళని చేసుకున్నారని. ఆమె ఎంత బాధపడుతుండొచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండు, నిజంగా ప్రజల మనిషి ఆయన. ఆయనకి ఎంత క్రేజ్ ఉంటుంది ప్రజలలో, విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అసలు ఫాలోయింగ్ కూడా మామూలు ఉండదు. పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో కూడా పవన్ కళ్యాణ్ మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆమె ఏమనుకోవాలి, అనవసరంగా నేను విడిపోతే ఆమె తెలంగాణలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ కుక్కల గురించి నక్కల గురించి ఏం లేదు. ఇప్పుడు విడిపోయినరు, బర్ణం తీసుకున్నది విడిపోయింది, విడిపోయిన తర్వాత కడుపు ఉడుకుతా ఉంటది, ఏం చేయలేని పరిస్థితి. అంటే నేను అనుభవించాల్సిన అన్ని అదే ఆమె అనుభవిస్తున్నది అనేది లోపల ఇట్లా ఏది మన అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉన్నది, తగులుతున్నది, ఏం చేయలేని పరిస్థితి. సేమ్ ఇప్పుడు విజయ్ కూడా, ఈయన భార్య కూడా మొదట ఆమె ఇప్పుడు ఏమంటుంది, నేను విడాకులు ఒప్పుకోను, త్రిష రెండో భార్యగానైనా నేను ఓకే. మూడో భార్య కూడా ఉంటారు అవసరమైతే, మూడో భార్య అయినా పర్వాలేదు, మొత్తానికి ఉండాలి. ఏంటి అది ఒక సీఎం అంటే నాటే జోకు సజన్. అవును, నువ్వు ఒక ఊరి సర్పంచ్ అయితేనే ఇక అది ఆట గమ్మతుంటది. మన దగ్గర ఇప్పుడు రామ ఎట్లా పోరాటం చేస్తున్నాడు, అవును నేను సీఎం కావాలి, నేను సీఎం. ఇంకోటి అదే మైండ్ లో ఉన్నది. ఎమ్మెల్యే అయితేనే అది వేరే ఉంటది, ఒక మినిస్టర్ అయితే ఇంకా ఉంటది. ఒక రాష్ట్రానికి సీఎం అంటే అది ఆలోచించాల్సిన విషయం, అంత మామూలు విషయం కాదు అది. మన దగ్గర మన రాముడు కూడా ఎంతసేపటికి నేను సీఎం కావాలి, కానీ ప్రజలకు ఏం చేద్దాము, మేము తప్పు చేసినాం, గతంలో ఆగం చేసి ఆ ప్రజలను క్షమించమని కోరుతానైతే అంటలేడు. వీళ్ళకు ఇవన్నీ వస్తాయి. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే కానీ ఒక వ్యక్తి ఎందుకు ఓడిపోతాడానికి ఎగ్జాంపుల్ చెప్తా. స్టాలిన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయినాయి. కొందరు వస్తే నెట్టేయడము, సాధారణ ప్రజలను పట్టించుకోకపోవడము, ఎవరన్నా ఏం చేస్తారు, ఆయనకు విగ్గున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదన్నా సాధారణ ప్రజలు వచ్చేసి ఏదైనా ఇస్తారు, విజ్ఞాపన పత్రం ఇస్తారు, ఇచ్చి అయ్యా నాకు ఇల్లు కావాలో, లేకపోతే నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆర్థికంగా 1,00,000 2 లక్షలు సాయం చేయమంటారు. అవును, చేయాల్సిన అవసరం నీ దగ్గర ఉంది. ఇల్లు దాటి నీ చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది, నీ దగ్గరకు వచ్చిందంటే 2 నిమిషాలు ఆగి అక్కడ కలెక్టర్ ఉంటారు, నీ పక్కకు చాలా మంది ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, ఎవరికైనా చెప్పి ఈమె ఆర్థికంగా ఆదుకోండి, ఆమెకి ఏ సమస్యను పరిష్కరించండి అని 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా, చూస్తారు, ఎంత సంతోషిస్తారు. నువ్వు తోసేస్తా ఉన్నావు, చేయబట్టి తోసేస్తా ఉన్నావు. ఇప్పుడు వైరల్ అయింది అది ఇప్పుడు ఇదే కదా సోషల్ మీడియాలో. ఇంకొక విషయం చెప్తా, గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే సీఎం కొడుకు, ఒక లేడీ పాపం కేటీ రామారావు, అసలు సాధారణంగా అది కళ్ళలో నీళ్ళు వస్తే అది చెప్పుకుంటే ఏం జరిగిందంటే, ఒక లేడీ, ఒక 2 పిల్లలు,
పాపం పేద మహిళ ఏం చేసిందంటే, నేను నా పిల్లలను చదివించుకోవాలి, తినడానికి లేదు, ఇల్లు లేదు, నాకు ఏం లేదు, అయ్యో ఎకరం భూమి లేదు, నాకు 4 పిల్లలు ఉంది సార్, పిల్లలు ఉన్నారు సార్, కొంచెం నాకు సాధడానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం సహాయం చేయండి అన్నది ఎవరైనా అడుగుతారు. అసలు నీకు ఒకటి చెప్పన్నా, ఈ భూమి మీద బతికే హక్కు ఉన్నది. ఈ ప్రభుత్వాలకు కూడా ఏ వ్యక్తి ఆకలితో చనిపోవద్దు, అవును, కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు ఉన్నది. అయితే ఆ ఉద్దేశం వస్తే ఏమని చెప్పన్నా, ఆడపిల్లలు ఉన్నారు సార్, ఎట్లా సార్ అని అంటే ఎట్లా బతకాలి అని అడిగింది. ఎట్లా బతకాలంటే ఎవరి కోసం బతకాలని అడుగుతున్నావు, ఎవరి కోసం కన్నావు, నా కోసం కన్నావు. ఆడపిల్లలు ఉన్నారు సార్ నా కోసం అంటే ఎవరి కోసం కన్నావు, నా కోసం కన్నావా? అది రాజనీతి. మరి నిన్ను ఎవరి కోసం కన్నా నీకెందుకు కోటేయాలి? అదే కదా, కానీ ఆమె అనలేదు కదా, ఆమె అనలేదు. రాష్ట్ర ప్రజలు అంటారు, ఆమెకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆమె అప్పుడు అనలేదు. రాష్ట్ర ప్రజలు అంటారు, అవన్నీ చూసి ప్రజలు అంటారు. ఇప్పుడు ఎవరైనా పేదోళ్ళు చెయ్యి చాపినప్పుడు నువ్వు ఏం చేయాలి, హక్కున పెట్టుకోవాలి. అమ్మ 2 నిమిషాలు కూర్చొని పెట్టి అసలు ఆ సమస్య వినాలి, నువ్వు ఇన్ని పరిష్కరించాలి. అసలు వాళ్ళని కదా నువ్వు సేవ చేయాల్సింది.